న్యాయంగా నాకేమి లభిస్తుందో దాంతో నేను తృప్తి చెందాలి. ఆ తృప్తి అనేది మనిషికి కావాలి. తృప్తి అనేది లేకపోతే ఇంకా ఎంత వచ్చినా వాడికి తృప్తి ఎక్కడిది? చేతిలో 1 రూపాయి ఉన్నవాడు నాకు 10 రూపాయలు దొరకాలి అనుకుంటాడు. 10 ఉన్నవాడు 100 అంటాడు, 100 ఉన్నవాడు 1000 అంటాడు, 1000 ఉన్నవాడు 10,000 అంటాడు, 10,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు, 1,00,000 ఉన్నవాడు 1,00,000 అంటాడు. ఎక్కడ వాడికి తృప్తి అనేది ఎక్కడుంది? తృప్తి అనేది లేకపోతే ప్రతి ఒక్కడు దరిద్రుడే. తృప్తి అనేది ఒకడుంటే ప్రతి ఒక్కడు శ్రీమంతుడే. ఆ తృప్తి అనేది ముఖ్యం, డబ్బు ముఖ్యం కాదు. కాబట్టి ఆ తృప్తి అనేది కనుక నీకు ఉన్నది అనంటే నువ్వు అన్యాయమైన మార్గానికి పోవాల్సిన పని లేదు. న్యాయ మార్గంలో ఉండు చాలు. కొంతమంది లేదండి నేను పెద్ద దేవాలయం కట్టించాలనుకుంటున్నాను, మరి దానికి చాలా డబ్బు కావాలి కదా, న్యాయంగా పోతే అంత డబ్బు ఎక్కడొస్తుందండి, కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టించాలనుకుంటున్నాను. నువ్వు అన్యాయంగా డబ్బు తేను అక్కర్లేదు, నువ్వు దేవాలయం కట్టించను అక్కర్లేదు. నువ్వు అన్యాయంగా డబ్బు తెచ్చి దేవాలయం కట్టిస్తాను, అన్యాయంగా డబ్బు తెచ్చి అతిరుద్రం చేయిస్తాను, అన్యాయంగా డబ్బు తెచ్చి సహస్రచండి చేయిస్తాను అనటానికంటే బాబు న్యాయంగా నేను సంపాదించింది ఇది, దీన్ని నేను 500 రూపాయలు ఇవ్వగలుగుతాను, 500 ఇచ్చావంటే అది చాలా పెద్ద డొనేషన్. కాబట్టి అన్యాయంగా డబ్బు తెచ్చి నేను ధర్మం చేస్తాను, పెద్ద మహాకార్యాలు చేస్తాను, పేరు సంపాదిస్తాను అని అనుకోవటం అనేది చాలా పొరపాటు. అలా అనుకోకూడదు, అలా చెయ్యనూకూడదు. దానివల్ల ఏమీ నీకు వచ్చేది లేదు. కేవలం లౌకికంగా ఓ పేరు సంపాదించడానికి ప్రయత్నించవచ్చు. లౌకికంగా నీకు పేరు రావచ్చు, రావణాదులకు వచ్చింది పేరు, దానివల్ల ఏం ఉపయోగం? అందువల్ల అన్యాయంగా మనం సంపాదించి ధర్మం చెయ్యాలి శాస్త్రంలో ఎక్కడా చెప్పలేదు. నీ ఎలా అన్యాయంగానైనా డబ్బు తీసుకురా దేవాలయం కట్టించు అని ఎక్కడా శాస్త్రంలో లేదు. నీ దగ్గర అంత పుష్కలంగా న్యాయార్జితమైన ద్రవ్యం ఉన్నట్టయితే నువ్వు దానికి పోవు, నువ్వు ధర్మం చెయ్యి, నువ్వు పెద్ద మహాకార్యములు చెయ్యి. అంతేగాని అన్యాయంగా డబ్బు తెచ్చి నువ్వు చెయ్యని శాస్త్రంలో ఎక్కడా లేదు. అందువల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క మనస్సును అన్యాయం వైపు అధర్మం వైపు మళ్లించకూడదు. కష్టాలు వస్తాయి. ధర్మాన్ని సత్యాన్ని అంటిపెట్టుకున్న వాళ్లకు కష్టాలు తప్పవు. అందుకోసమని చెప్పేసి నేను ధర్మ మార్గం నుంచి బయటికి పోతాను అనటం మటుకు చాలా పొరపాటు.